హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. మనకు జాబ్లో చేరగానే 46,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. మనకు సిఎస్ఐఆర్ నుంచి అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నుంచి రావడం జరిగింది. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. మనకు ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద అయితే రావడం జరుగుతుంది. సో వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification స్టూడెంట్స్. ఆఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్లయితే మనకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ నుంచి రావడం జరిగింది. సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. అడ్వర్టైజ్ నెంబర్ 225 అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద అయితే రావడం జరుగుతుంది. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడం క్లియర్గా మెన్షన్ చేశారు. ఎటువంటి హార్డ్ కాపీ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయితే మనకు 14th జూన్ అయితే అయ్యింది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 13/7/2025 నెక్స్ట్ మంత్ 13th వరకు అయితే టైం ఉంది. మనకు అడ్మిట్ కార్డ్ వచ్చేసి 17/7/2025 అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 17th. కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అది వచ్చేసి మనకు 19/7/2025 ఉంటుంది. సో నెక్స్ట్ మంత్ అయితే మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మనకు 27/2025 ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ నేను మన వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేశాను. అక్కడ నుంచి మీరు లాగిన్ అయితే మీకు ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇంకొకటి ఇక్కడ ఏంటంటే హార్డ్ కాపీ సబ్మిట్ చేయాల్సిన అవసరం క్లియర్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. పోస్ట్ కోడ్ చూసుకుంటే మనకు JST 501 అనమాట పోస్ట్ కోడ్. నేమ్ ఆఫ్ ది పొజిషన్ చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ అనమాట. మనకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే 2 వేకెన్సీ, అందులో అన్రిజర్వ్డ్ 1 వేకెన్సీ, ఓబీసీ వచ్చేసి 1 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. పే లెవెల్ మ్యాట్రిక్స్ చూసుకున్నట్లయితే మనకు బేసిక్ 25,500 నుంచి 81,100 వరకు అయితే బేసిక్ ఉంటుంది. సో మాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 27 ఇయర్స్ అనమాట. యాజ్ ఆన్ 13/7/2025 అనమాట. సో మనకు అన్ని కటింగ్స్ పోను మన అకౌంట్‌లో అయితే 45+ అయితే సాలరీ అయితే పడుతుంది. సో అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ బేసిస్ పైన మనకైతే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ అయితే పీడబ్ల్యూడీకి 10 ఇయర్స్ అయితే ఉంటుంది. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గనుక చూసుకుంటే కేవలం 10+2 పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రొఫిషియన్సీ స్టెనోగ్రఫీ అయితే కంపల్సరీ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే కేవలం రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ అని ఉంటుంది. ఇక్కడ ఓఎంఆర్ బేస్డ్ మల్టిపుల్ టైప్ చాయిస్ క్వెషన్ అని చెప్పడం జరిగింది. కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్. ఎటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే లేదు. మీడియం ఆఫ్ క్వెషన్స్ చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ చూసుకుంటే 10+2 అనమాట. ఇంటర్మీడియేట్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 200 క్వెషన్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మనకు 2 అవర్స్ అయితే టైం అలొకేట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు మీరు. సో కామన్ రిటన్ ఎగ్జామినేషన్ కన్సిస్ట్ ఆఫ్ 1 పేపర్ అనమాట. 3 పార్ట్స్‌గా ఉంటుంది. సో 1 పేపర్‌లో మనకు 3 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ వచ్చి 50 క్వెషన్స్ ఉంటాయి 50 మార్క్స్‌కి. జనరల్ అవేర్‌నెస్ 50 క్వెషన్స్ అలాగే 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100 క్వెషన్స్ 100 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క క్వెషన్ నెగెటివ్ మార్క్‌కి 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు ప్రతి ఒక్కటి. సో నెక్స్ట్ మనకు ఇండికేటివ్ సిలబస్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్‌కి ఇక్కడ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి. జనరల్ అవేర్‌నెస్‌కి కూడా మనకు సిలబస్ అయితే ఇచ్చారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా సిలబస్ ఇవ్వడం జరిగింది. కేవలం ఇంటర్మీడియేట్ స్టాండర్డే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఒకసారి సిలబస్ అయితే గో త్రూ అవ్వండి. స్క్రీన్ షాట్ తీసుకొని దాని గురించి ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఒకవేళ మీకు డీటెయిల్‌గా సిలబస్ గురించి కావాలంటే నా కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను ఎంతమందికి కామెంట్స్ చేశానో దాన్ని బట్టి చూసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. స్టెనోగ్రఫీ క్యాండిడేట్‌కి వచ్చేసి డిక్టేషన్ అయితే ఇస్తారు 10 మినిట్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో. సో ఆ హిందీలో మీరు డిక్టేషన్ ఇచ్చిందని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఎట్ ద స్పీడ్ ఆఫ్ 80 వర్డ్స్ పర్ మినిట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి మనకు 15 మినిట్స్ అయితే టైం డ్యూరేషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ హిందీ వచ్చేసి 65 మినిట్స్ అయితే టైం డ్యూరేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్‌గా ఇవాల్యుయేషన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్ట్ ఆఫ్ స్టెనోగ్రఫీ టెస్ట్, నేచర్ ఆఫ్ మిస్టేక్స్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఈ జస్ట్ స్టెనోగ్రఫీకి సంబంధించిన ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. అది మెరిట్ బేసిస్ అయితే కాదు. ఏదైతే రిటర్న్ ఎగ్జామినేషన్ మీరు కాస్తున్నారో అదే మెరిట్ బేసిస్ మీద అయితే మిమ్మల్ని జాబ్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ మనకు 19 ఉంటుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా 20th అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే అప్లై చేయడానికి ట్రై చేయండి. అస్సలు మిస్ చేసుకోకుండా. సో మీ బెనిఫిట్స్ చూసుకుంటే మనకు ఇక్కడ డిఎన్ఎస్ అలయన్స్, హౌస్ రెంట్ అలయన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలయన్స్ యాస్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సిఎస్ఐఆర్ టర్మ్స్ అండ్ పాలిసీస్ ప్రకారం లీవ్ ట్రావెల్ కన్సెషన్ కూడా ఉండడం జరుగుతుంది. మీకు లీవ్ పాలిసీస్ ఉండడం జరుగుతుంది. సో ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే మీరు క్యాండిడేట్ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా ఉంటే సరిపోతుందన్నమాట. సో అలాగే
మీరు అప్‌లోడ్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ కొన్నైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్‌సి గాని, 10థ్ క్లాస్ సర్టిఫికేట్ గాని, క్యాస్ట్ సర్టిఫికేట్ గాని, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ గాని, సో ఇవన్నీ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మనకు 13/7/2025కి అయితే కట్ ఆఫ్ తీసుకోవడం జరిగిందనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు 3 ఇయర్స్ ఓబీసీకి, పీడబ్ల్యూడీ 10 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీకి 15 ఇయర్స్, ఇలాగే ఎక్స్ సర్వీస్ మెన్‌కి, అలాగే విడో, డివోర్స్ మెన్‌కి కూడా వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే గనక మీరు ఓహ్, ఒక కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఓకే. సో, అప్లికేషన్ ఫీస్ గనక చూసుకున్నట్లయితే కేవలం ₹500 అయితే అప్లికేషన్ ఫీస్ ఉంటుంది. ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్ చేయొచ్చు. నెఫ్ట్ ద్వారా, ఐఎంపీఎస్ ద్వారా. సో, అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. చూసుకోండి ఒకసారి. సో, ఇంకొకటేంటంటే ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసినాక అప్లికెంట్స్ అయితే షుడ్ నాట్ సెండ్ హార్డ్ కాపీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో. బట్ ఏంటంటే క్యాండిడేట్ ఒకవేళ ప్రొఫిషియన్సీ టెస్ట్ గనుక క్వాలిఫై అయితే గనక యూ షుడ్ బి ఆస్క్డ్ టు సబ్మిట్ సైన్డ్ హార్డ్ కాపీ ఆఫ్ హిస్ అప్లికేషన్ అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ బై దెమ్ ఇన్ ద ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్. Therefore, the candidates are advised that at the time of online submission application, they should fill the application form utmost care. They should upload all the certificates including 10th class, 12th class, అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదైనా ఉంటే అప్లికేషన్ ఫీజ్‌గా పేసిన పేమెంట్ రిసిప్ట్, ఏదైనా ఎక్స్‌ట్రా కోర్స్ సర్టిఫికేట్ ఉన్న సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు నార్మల్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసైతే హార్డ్ కాపీ పంపించొద్దు. ఒకవేళ మీరు ప్రొఫిషియన్సీ టెస్ట్ గనుక క్వాలిఫై అయితే మీరు మిగతా డాక్యుమెంట్స్ అన్నీ మీరు హార్డ్ కాపీ ద్వారా అయితే పంపించాల్సని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోండి. అలాగే ఎన్ఓసీ సర్టిఫికేట్ కూడా, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. ఒకవేళ కరెంట్‌లీ మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్‌లో పనిచేస్తే గనక. సో, అలాగే మీరు ఏదైతే ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఫీజ్ పేమెంట్ చేసారో అది కూడా ప్రింట్ ఔట్ చేసి ఆ కాపీస్ చలాన్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ కూడా, సిగ్నేచర్ కూడా, అలాగే కాపీ ఆఫ్ ది గెస్టెడ్ నోటిఫికేషన్ అఫిడవిట్ ఫ్రమ్ అప్రోప్రియేట్ అథారిటీ ఇన్ సపోర్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ నేమ్ ఏదైనా ఉంటే అది. సో, మిగతా డాక్యుమెంట్స్ అన్నీ యాజ్ యూజువల్‌గా అయితే అప్లోడ్ చేయొచ్చు. ఓకే. సో, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.